కథ పేరు ఆశయ సిద్ధి. కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. మరి ఇంత ముక్కుకు సూటిగా నడుచుకుంటే ఎలాగండి శివరామయ్య గారు? మనిషి అన్న తర్వాత కాస్త ముందు చూపు కొంచెమో గొప్పో వెనకోసుకోవడానికి చూడాలి. రాబోయే కాలం ఎలాగుంటుంది ఎవరు చెప్పగలరు అని ఎవరైనా మందలిస్తే శివరామయ్య ఆ సలహాన్ని తేలిగ్గా తీసుకుని నవ్వేసేవాడు. పర్వాలేదులేండి, బ్రతకలేకపోను అంటుండేవాడు. అతడి సంపాదన బొటాబుటిగా సంసారానికి సరిపోతూ ఉండేది. కుమార్తెకు పెళ్లి చేయవలసి వచ్చేసరికి అప్పు చేయక తప్పింది కాదు. నెల 50 రూపాయల చొప్పున చెల్లించుకుంటే ఆ అప్పే ముందుగా తీరుతుందో లేక తానే ముందుగా రిటైర్ అయిపోతాడో శివరామయ్యకు తెలియదు. ఎందుకు తెలియదంటే అతడెప్పుడూ ఆ విషయాన్ని గురించి ఆలోచించలేదు కనుక. శివరామయ్య ఆత్మవిశ్వాసానికంతా పునాది అతడి నీతి. ఇతరుల ఎదుట తల వంచుకోవలసిన పనేది తాను చేయలేడు. తాను ముందుగా వెళ్తుంటే వెనుక వైపున ఉన్నవాళ్ళు తనను చూసి హేళనగా ఈసడింపుగా మాట్లాడుకునే అవకాశాలు లేవు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి పై అధికారులను మెప్పించి ఆఫీసులో అందరికీ తాను తలలో నాలుకలా మసలుకున్నాడు. ఈ నిర్భయమైన చిత్తవృత్తి శివరామయ్యకు బాగానే ఉపకరించింది. మొక్కవోని ధైర్యంతో అతడు జీవితాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. శివరామయ్య ఆత్మవిశ్వాసం ఒకంచుక సడలిపోవడానికి కారణభూతమైన సంఘటన 4-5 ఏళ్ల క్రితం జరిగింది. అదే కమలమ్మ కనుమరుగు కావటం. మగవారికి, అందులోనూ నీతివంతుడైన మగవాడికి సహధర్మిణి కన్నా పలుకు తోడు గాని తోడు నీడగాని మరేముంటుంది? అయితే ఒకటి, శివరామయ్య వాస్తవిక దృక్పథం చావుకు సైతం అలౌకిక కారణాలను ఊహించుకోవడానికి నిరాకరించింది. దైవానుగ్రహం అంతలో ఉంది అని అతడు అనుకోలేదు. ఆమె అతడు వచ్చిన రాత అంతే అని నిట్టూర్చలేదు. ఆమె అడిగి వచ్చిన రాత అంతే అని నిట్టూర్చలేదు. ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం. ఎంతో కొంత జబ్బుని నిరోధించే శక్తి ప్రతి శరీరంలోనూ ఉండనే ఉంటుంది. ఆ శక్తి సన్నగిల్లి జబ్బుదే పైచేయి అయినప్పుడు శరీరానికి ఎదురయ్యే పరిస్థితినే మృత్యువు అంటారు. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం? లేదంటే ఆవిడ కాస్త ముందుగా వెళ్ళిపోయింది అంతే. ఒంటరిగా ఎలా ఉంటావు నాన్న? వచ్చి మాతో కూడా ఉండిపోకూడదు అంది రేవతి. ఆమె శివరామయ్య ఏకైక సంతానం. ఎందుకులేమ్మా, ఎలాగూ 2-3 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నాను. నా ఉనికిలో మార్పులో ఏదైనా అవసరం అనిపిస్తే తర్వాత ఆలోచిద్దాం అన్నాడు శివరామయ్య. ఎందుకులేమ్మా, ఎలాగూ 2-3 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నాను. నా ఉనికిలో మార్పు ఏదైనా అవసరం అనిపిస్తే తర్వాత ఆలోచిద్దాం అన్నాడు శివరామయ్య. ఉద్యోగ విరమణ పొందిన క్రొత్తలో కొంతకాలం పాటు శివరామయ్యకు నిజంగా మతిపోయినట్టే ఉండిపోయింది. అన్ని వారాలు ఆదివారాలుగానే తోచి కాలం అతన్ని భయపెట్టసాగింది. శుష్కంగా శూన్యంగా ఎదురైన నిర్వాపకత్వం కౌగులించుకోబోయిన భూతంలా అతన్ని బెదరగొట్టింది. ఇంటికి తాళం పెట్టి తన వాళ్ళ మధ్యకి వెళ్ళి వాలిపోయిన తర్వాత కానీ అతడు ఊపిరి తిప్పుకోలేకపోయాడు. వచ్చేసావా నాన్న? మంచి పని చేసావు. ఇంతకాలానికైనా నీకు మా మీద మనసు పళ్ళింది అంది రేవతి కూడా. 4-5 రోజులు హాయిగా గడిచిపోయాయి. హాయిగా గడిచినవి ఆ 4-5 రోజులు మాత్రమే. పూల చెట్ల నడుమ చిన్న మేడ, పైన క్రింద కలిసి 7-8 గదులు. విశ్రమించడానికి మించిన జీవిత పరమార్థం లేదన్నట్టుగా పట్టెమంచాలు, సుఖాసనాలు, బీరువాల నిండా బట్టలు, వంటగది నిండా స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు, ఒక్కొక్క వ్యక్తికి 4-5 రకాల పాదరక్షలు, రుచిగా వండి పెట్టడానికి వంటలక్క, కాలి పని చేతి పని చేసి పెట్టడానికి పని మనిషి,
బయటికి వెళ్ళాలంటే రిక్షా, సినిమాకి వెళ్తే కొనేది మొదటి తరగతి టికెట్లు. మానవ మాతృలకింతకన్నా కోరదగిన హాయి ఏముంది? పోనీ ఆచరణలో లోపముందా అనుకుందామంటేనా ఆ మాట తలపెట్టడమే అన్యాయం. ఉదయం 6 కాఫీ రెడీ, స్నానం అయ్యేసరికి టిఫిన్ సిద్ధం, ప్రొద్దు తిరగక ముందే భోజనం తయారు. సర్వ సదుపాయాలకు కుదురుగా ఉన్న ఆ ఇల్లు శివరామయ్యకు నల్లులు చేరిన పడకల అశాంతిప్రదం కావడమే విడ్డూరం. వచ్చిన చిక్కంతా శివరామయ్య బుద్ధిజీవి కావడం దగ్గరే వచ్చింది. అల్లుడు చేస్తున్న ఉద్యోగం ఏమిటి అంటూ అతడు తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఆ ఉద్యోగం మూలంగా ముట్టే నెలసరి జీతం ఏపాటిది? జీవితావసరాల క్రింద విలాసాల క్రింద ఈ కుటుంబానికి అవుతున్న ఖర్చెంత? జీతానికి కొన్ని రెట్లెక్కువగా ఖర్చు చేయగల ఆర్థిక స్తోమత వీళ్ళకెలా వచ్చింది? ఎక్కడ నిండి వచ్చింది? ఈ జిజ్ఞాస ప్రారంభం కావడమే తరువాయి శివరామయ్య మనస్సు తలుపులు కిటికీలు మూసి మొంత పొగబెట్టినట్టుగా అలజడితో ఆందోళనతో నిండిపోయింది. అది మృష్టాన్నం కాదు, విషాన్నం. అది పట్టెమంచం కాదు, కంటకశయ్య. ఈ వైభోగమంతా బొత్తిగా పునాదులు లేకుండా కట్టిన పెద్ద కట్టడం. ఏ క్షణాన్నైనా ఇది కూలిపోయేదే. శివరామయ్యకి ఆ వాతావరణంలో ఇమడటం అసాధ్యం అనిపించింది. 2 రోజుల్లో తిరిగొస్తానని చెప్పి అతడు అక్కడి నుంచి దూసుకున్నాడు. తన స్థావరం తాను చేరుకున్నాక అక్కడి నీళ్లు తన ఆరోగ్యానికి సరిపడడం లేదంటూ ఓ ఉత్తరం ముక్క వ్రాసి పడేసి అపార్థాలకు తావేర్పడకుండా చూసుకున్నాడు. రాబందు రెక్కల నీడలాంటిదేదో తనపైకి పరుచుకుంటున్నట్టుగా శివరామయ్య మనసులో ఒక భయం చోటు చేసుకోసాగింది. అగాధం అంచన నిలబడి పిల్లి మొగ్గలు వేస్తారా ఎవరైనా? అల్లుడింత అవివేకంగా ప్రవర్తించగలడని తానెప్పుడూ అనుకోలేదు. ఆ ఉద్యోగం ఊడిపోవచ్చు, కేసు కోర్టుకెక్కితే శిక్ష కూడా పడచ్చు. ఉన్న వస్తువులు ఒక్కొక్కటిగా అమ్ముకుంటేనే గాని రోజులు గడవని దుస్థితి దాపురించవచ్చు. నలుగురిలో నగుబాట్లు, సాటివారిలో తలవంపులు. ఆ పరిణామాన్ని గురించి తలుచుకున్నప్పుడల్లా శివరామయ్య మనసు నిలవక కుమిలిపోయేవాడు. క్రమేపీ నిద్ర కూడా కరువైపోసాగింది. శివరామయ్య జీవితంలో తన కోసముంటూ తానెప్పుడూ పడినవాడు కాదు. అతడి బలహీనత ఎక్కడుందో కనిపెట్టి అంతరాత్మ అతన్ని బ్లాక్మెయిల్ చేయసాగింది. లోపల నుంచి అతన్ని తొలిచివేస్తున్న ఈ మనోవ్యాకులాన్ని పసిగట్టిన వాళ్ళెవ్వరూ లేరు. ఎదురైన ప్రతి స్నేహితుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్య పరీక్ష చేయించుకోమని శివరామయ్య పైన ఒక ఉచిత సలహా గుప్పించసాగారు. తన విషయంలో డాక్టర్లు చేయగలిగిందేమీ లేదని శివరామయ్యకు తెలుసు. కానీ మానసికంగా బలహీనుడైపోయిన దశలో మానవుడు కొన్ని అసంగతమైన పనులు చేయనే చేస్తాడు. శివరామయ్య శరీరాన్ని క్షుణ్ణమైన పరీక్షకు గురి చేసిన తర్వాత అనుభవజ్ఞుడైన డాక్టర్ అతడి వైపు అయోమయంగా చూస్తూ, ఇదేమిటో చిత్రంగానే ఉంది, మీలో చెప్పుకోదగ్గ జబ్బేది నాకు కనిపించడం లేదు అన్నాడు. నేను అలాగే అనుకుంటున్నాను అన్నాడు పేషెంట్ కూడా డాక్టర్ గారితో ఏకీభవిస్తూ. లేదండి, ఏదో బెంగతో మీరు కృంగిపోతున్నట్టున్నారు. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం వల్ల ఎన్ని విచారాలైనా మనిషి చుట్టూ క్రమ్ముకుంటాయి. మీరు ఒక పని చేస్తారా శివరామయ్య గారు? చెప్పండి, ఏం చేయమంటారు? ఏం లేదు, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు. నాకైనా భగవంతుడి గురించి ఏమీ తెలియదు. అయినా తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మని నేను మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి భగవద్భాను అనుకున్నా. అయినా తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మని నేను మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి భగవద్భావనకున్ను ఎట్టి సంబంధము ఉండనక్కర్లేదు. యాత్రలకు వెళితే భగవంతుడి మాట ఏమిటో కానీ భగవత్ సృష్టిని మాత్రం తనవి తీరా చూడొచ్చు. మనకంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా కష్టాల్లో దుఃఖాల్లో మునుగు తేలుతుండే వాళ్ళు ఉంటారు. ఎంతటి కష్టాలనైనా లెక్క పెట్టకుండా చేతుల బలంతో ఏటుకు ఎదురీత కొట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూడటం రిలీఫ్ కాదంటారా? కొన్ని మనోవ్యాధులకు అంతకంటే గొప్ప టానిక్ ఉండదని నా అభిప్రాయం. సరేనండి, ఆలోచిస్తాను అన్నాడు శివరామయ్య. కానీ
శివరామయ్యకు నింపాదిగా ఆలోచించుకునే అవకాశం లేకపోయింది. అందుకు కారణం రేవతి దగ్గర నుంచి టెలిగ్రామ్లో వచ్చిన ఉత్తరం. విశేషములన్నీ సముఖంలో చెప్పగలదానను, తక్షణము బయలుదేరి రావలను. ఎలాంటి అమంగళాన్ని గురించి వినవలసి వస్తుందోనని గుండెలను అరచేతిలో పెట్టుకునే వెళ్ళాడు శివరామయ్య. కుమార్తె ముఖం తేటగానే కనిపించినప్పటికీ అతడి అనుమానం మాత్రం అతన్ని వెంటాడకుండా వదిలిపెట్టింది కాదు. ఏమిటమ్మా, ఏదైనా? అబ్బా, అలాంటిదేం లేదు నాన్న. సాంకేతిక పరిభాషలో ప్రశ్నోత్తరాలు మిగిసిన తర్వాత మనసు కాస్త స్థిమితపడింది. మరైతే నిల్చున్న పళంగా బయలుదేరి రమ్మని తనకెందుకు కబురు పెట్టినట్టు? ఏం చెప్పమంటావు నాన్న, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. భగవంతుడి దయ వల్ల మాకు సిరి సంపదలకేం లోటు లేదు. ఉండి ఏం లాభం? డబ్బు పెట్టినా కొనలేనివి చాలా ఉన్నాయని నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. అలాంటి వాటిలో చాలా ముఖ్యమైంది ఆరోగ్యం. ఇప్పుడిక్కడ ఎవరి ఆరోగ్యానికమ్మా ఢోకా వచ్చింది? విస్తుపోతూ అడిగాడు శివరామయ్య. చూసావా నాన్న, అదే తమాషా. చూడ్డానికేమో మేము క్షేపంగానే ఉన్నాం. మీ అల్లుడు గారికి బీపీ అంటున్నారు. 10 అడుగులు నడిస్తే చాలు ఆయనకి ఆయాసం ముంచుకొస్తోంది. నాకు ఇదేమిటో నరాల బలహీనతట. వారానికొకటి 2 సార్లైనా తెలివి తప్పి పడిపోతుంటాను. ఒక్కొక్కప్పుడు దాదాపుగా అరగంట సేపటి వరకు శవల్లా అలా పడి ఉండటమే. సంపాదనలో సగానికి పైగా మెడికల్ షాపులకే వెళ్ళిపోతోంది. ఇక మందులు సూదులు లాభం లేదనుకున్నాం. నమ్ముతావో నమ్మవో కానీ నాన్న, మా కుటుంబానికి ఏదో పీడ పట్టుకున్నట్టే ఉంది. ఇక్కడ పట్నం శాస్త్రులు ఒకరాయన వచ్చారులే, ఆయన మొన్న వచ్చారు. ఆయన అడిగితే గ్రహాలు చాలవంటున్నాడు. గ్రహాలు చాలకపోతే ఏం చేయాలటమ్మా? శివరామయ్య దీనంగా ప్రశ్నించాడు. తీర్థాలకు వెళ్ళి రమ్మంటాడు. అయినా 4 దేవుళ్ళని దర్శించి అర్చనలు అభిషేకాలు జరిపితే పీడా గీడా పోవచ్చు అంటున్నాడు. మంచి పనే కదమ్మా, వెళ్ళి రావచ్చు కదా. ఆ ప్రతిపాదనతో తనకేమీ సంబంధం లేనట్టుగా అన్నాడు శివరామయ్య. అబ్బే, అది కాదు నాన్న, ఆ మాత్రం తీరిక ఆయనకి ఎలాగూ లేదు. మరింకా నేనున్న పరిస్థితుల్లో ఇంటి నుంచి కదలలేను. అందుకనే నిన్ను పిలిపించటం. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాడివి. మా అందరి తరపున నువ్వు వెళ్ళి వచ్చేయడం బాగుంటుంది. ఆశ్చర్యాతిరేకంతో శివరామయ్య కొంతసేపటి వరకు మ్రాన్పడి ఉండిపోయాడు. 60 ఏళ్ల జీవితంలో తనకెప్పుడూ తీర్థాటనం చేయాలన్న ఉద్దేశం కలగలేదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాత్రం అందుకు ఇలాంటి కారణం తోడు కావడమా? తప్పనిసరి చిత్రహింసకు గురైనట్టుగా అతడు సరేనమ్మా అలాగే అన్నారు. శివరామయ్య ఒక శివక్షేత్రం దగ్గర నుంచి తన యాత్రలకు శ్రీకారం చుట్టాడు. నదిలో గురుంకిలిడి వచ్చి నుదురు సోకేటట్టుగా లింగానికి సాష్టాంగ నమస్కారం గావించాడు. దగ్గరలో ఎవరో గలగలా నవ్వినట్లయింది. మస్కా కొట్టడానికి కదా నమస్కారం. అదృశ్య ఖడ్గంతో ఎవరో తలను కొట్టి పారవేసినట్టుగా అతడు కించబడిపోయాడు. తరువాత మజిలీ ఒక వైష్ణవ క్షేత్రం. అక్కడ స్వామి పిలిస్తే పలికే దైవమని ప్రతీతి. మనుషులకు ఏమైనా ఆపదలొస్తాయి, ఆయనకు మొక్కుకుంటారు. ఆపదలు నివర్తి కాగానే వచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు. శివరామయ్య హుండీ దగ్గర నిల్చుని జేబులో చేయి వేశాడు. బరువుగా కట్టి పెట్టుకున్న పెద్ద పొట్లాన్ని తీసి హుండీలో వేశాడు. అది లోపల దేనికి తగిలిందో గాని టంగుమని చప్పుడైంది. తలపైన టక్కుమంటూ మొట్టికాయ వేసినట్టు. పని పూర్తయిన తర్వాత చెల్లించుకునే దాని పేరు కానుక. పూర్తి కాకమునిపి ఇచ్చుకునేదేమిటి? లౌకిక వ్యవహారంలో దాన్ని లంచం అంటారు. శివరామయ్య మనస్సు చివుక్కుమంది. మానవుడు తప్పు చేయడం ద్వారా తనను తానే అవమానించుకుంటున్నాడు. అంతటితో ఊరుకోవటం లేదు. శిక్షకు గురి కాకుండా ఆ తప్పును మాఫీ చేయించుకోవడం కోసం ఏవేవో కృతజ్ఞ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. దేవుడనే వాడున్నట్టయితే ఈ మూర్ఖ మానవుల అవివేకాన్ని చూచి
నవ్వుకోకుండా ఉండడు. ఇంకొక చోట అర్చన జరుగుతోంది. 5 బావలా చెల్లించుకుంటే సహస్రనామార్చన జరిపించటం ఆ క్షేత్రంలో రివాజు. పూజారి పూజా కుసుమాలతో బాటుగా దేవుడిపైకి నామావళిని గుప్పిస్తున్నాడు. ఆయన పురుషోత్తముడు, శిష్టజన రక్షకుడు, అచ్యుతుడు, ఇలా ఎన్నెన్నో విశేషణాలు. దేవుడు గనుక మానవుడి స్థాయికి దిగివస్తే ఆ పొగడ్తల తాకిటికి ఉబ్బి తబ్బిప్పు కావలసిందే. కానీ అవన్నీ సార్థక నామాలైతేనే ఇబ్బంది. ఆయన పురుషోత్తముడైతే కాపురుషుల్ని ఎలా మన్నిస్తాడు? శిష్టరక్షకుడు దుష్ట కార్యాలనెలా అంగీకరిస్తాడు? అచ్యుతుడైన వాడు తెలిసి తెలిసి ధర్మచ్యుతులైపోతున్న మానవుల చర్యల్ని హర్షించాలని ఏముంది? తుఫాను అలజడిలో గిరికీలు కొడుతున్న పావురల్లా శివరామయ్య బుద్ధి వికలమైపోసాగింది. ముందుకు వెళ్ళడానికి నిరాకరించిన సికిందర్ సైన్యంలా అతడి మనసు క్షేత్రాటనం పట్ల వెనుకాడసాగింది. ఈ పని తనకేమంత ఆమోదప్రదంగా లేదని ఉత్తరం రాసి అతడు చక్కా స్వగ్రామానికి బిచాడా ఎత్తేయాలని అనుకుంటూ ఉండగా రేవతి నుంచే ఉత్తరం వచ్చింది. తక్షణం బయలుదేరిన శివరామయ్య తిరిగి వచ్చి స్టేషన్లో దిగేసరికి ఓ తెలిసిన వ్యక్తి ద్వారా ఆ దుర్వార్త కాస్త చెవినపడింది. అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందట. తీర్థయాత్రలకు వెళ్ళి రావడం వల్ల మేలు జరగకపోతే పోని, కీడు జరిగింది ఎందుకు నాన్నా అని వాపోతుండేది రేవతి. శివరామయ్య మౌనంగా ఉండిపోయేవాడు. ఏది కీడో ఏది మేలో రుజువు చేయవలసింది కాలమేనన్నది అతడి అభిప్రాయం. కుటుంబ పోషణ కోసం శివరామయ్య అల్లుడు ఒక సేల్స్ ఏజెంట్గా కుదురుకోవలసి వచ్చింది. పని మనిషి నిలిచిపోవడం వల్ల రేవతి స్వయంగా ఇంటి పనులన్నీ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి వ్యాసంగాలతో వారికి సరిపోవడం వల్ల జబ్బుల గురించి బెంగపడే అవకాశం బాగా సన్నగిల్లిపోయింది. ఆదరణ బొత్తిగా లేకపోవడంతో ఆ జబ్బులు కూడా క్రమక్రమంగా కొండెక్కసాగాయి. అన్నింటికన్నా ముఖ్యమైన సంగతి, శివరామయ్యకు కూడా ఆరోగ్యం కుదుటపడింది. మరైతే కొన్ని నిజాలు మాత్రం చాలా నిష్ఠూరంగానే ఉంటాయి. తీర్థయాత్రల వల్ల చేకూరింది సత్ఫలితమేనన్న సత్యాన్ని శివరామయ్య ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడంటే అందులో ఆశ్చర్యం ఏముంది?